ఎస్బీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రారంభించి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనుబంధంతో దేశం మొత్తం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం పిడుగురాళ్లపట్నంలోని ఎస్బీఐలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ప్రాణదానంగా భావిస్తారని, అందుకే దేశంలోని అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు ఉపయోగపడే బ్యాంకుగా ఎస్బీఐ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ బొర్రు దేవేంద్రనాథ్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ శరత్ బాబు, ట్రెజరర్ మురళీకృష్ణ, గురవమ్మ, విక్రమ్, అన్వేష్, సురేష్, విలియం రాజ్, కిషన్ రావు, నాయక్, వెంకట్రావు మరియు ఎస్బీఐ సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చారు ఆయన బాగుంటుంది. నేను ఎక్కువ ఇస్తాను. ఈ వయసులో ముందులో నేనే చేస్తాను. రవికుమార్, నర్సరావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బిజినెస్ ఆఫీస్కి నేను రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి భారతీయ స్టేట్ బ్యాంకు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాము. ఈరోజు ఇక్కడ ఒక 35 వరకు ప్లేట్ చేయాలని మేము అనుకున్నాము. అన్ని దానాల కంటే రక్తదానం అంటే ప్రాణదానం కింద మేము భావిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశానికి అతిపెద్ద బ్యాంకుగా, 5వ అతిపెద్ద ప్రపంచ బ్యాంకుగా ఒక పెద్దన్నీకు ఉండాల్సిన బాధ్యతలు మాకు ఉన్నాయి. కాబట్టి మరి ఈ సందర్భంగా నర్సరావుపేటలో, సత్తెనపల్లిలో ఆల్రెడీ మనం ఇంచుమించు ఒక 56 యూనిట్స్ వరకు మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు పిడుగురాళ్ళ మెయిన్ బ్రాంచ్లో మా చీఫ్ మేనేజర్ దేవేంద్ర గారి సారథ్యంలో వాళ్ళ టీము, చుట్టుపక్కల ఉన్న స్టాఫ్, పబ్లిక్ కలిపి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంచుమించుగా మేము ఒక 35 వరకు ప్యాకెట్స్ యూనిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కూడా అవడానికి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా మీకు అందరికీ మేము ఒక విషయం గుర్తు చేయాలి. భారతీయ స్టేట్ బ్యాంకు ఈ యొక్క మొన్న వారం రోజుల పాటు రైతులు అవగాహన సదస్సుని మేము చేశాము. ఇది కూడా ఈ నర్సరావుపేట ఆర్బీఓ భారతదేశంలోనే అతిపెద్ద రీజనల్ బిజినెస్ యూనిట్ వ్యవసాయానికి సంబంధించి. కాబట్టి వ్యవసాయదారుల కోసం చాలా యూనిట్స్ యాక్టివిటీస్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ప్రజలందరూ సద్వినియోగపరుచుకుంటారని మరి ఈ సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినటువంటి నా యొక్క సోదరులకి, మరి పాత్రికేయ మిత్రులకి, ఈ యొక్క దేవేంద్ర సారథ్యంలో ఉన్నటువంటి మా స్టాఫ్కి, నాతో వచ్చినటువంటి బాలాజీ గారికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.